సినిమా అంటే చూపించకండి ప్లీజ్, దయచేసి మీకు రెండు చేతులేసి జోడిస్తున్నా. నాని లాంటి సినిమాని, కోర్టు లాంటి సినిమాని చూపించండి దయచేసి, మిమ్మల్ని కోరుకుంటున్నా ఒకటే. వై బికాస్ ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు ఎందుకు చూపించాలంటే సమాజం బాగుపడాలంటే, ఇవాళ సమాజం బాగుపడాలి. ఇప్పుడు పుష్ప కంటే కోర్టు మూవీ ఇలాంటి మూవీస్ చూడాలి, ఇదే బాగుంది అంటావు. కోర్టు ఒకసారి మళ్ళీ క్వశ్చన్, నేను ఇప్పుడు పుష్ప మూవీ పనికిరాదు అంటే కోర్టు ముందు పుష్ప సినిమా మా తెలుగు సినిమా ఏ సినిమాలో పనికి రాదు, అది ఆ చెత్త సినిమా అదేం పనికి వస్తుంది చెప్పు. రా ఇక రా. నేను పుష్ప తింటలే, అల్లు అర్జున్ తింటలేను. అట్లా అట్లాంటి పుష్ప నీకు ఏం నచ్చిందో అది చెప్పు. రైట్ అన్న, రైట్ చెప్పు. ఓకే బ్రదర్, ఇప్పుడు కోర్టు మూవీ మెసేజ్ ఏంటి? నేను కోర్టు మూవీ చెప్తాను, యువకులు బాగుపడాలి, మిస్బిహేవింగ్ చేయొద్దు దయచేసి. లవ్ ట్రాప్ అనే దాన్ని లవ్లో చిన్న పిల్లలు ఈ మధ్యలో లవ్ ట్రాప్ అని పడిపోతుంది. ఒకటి లవ్ అని ఒక ప్యాషన్ అయిపోయింది. ఈ ప్యాషన్ వల్ల యువకులు చెడిపోతున్నారు. యువకులు చెడిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మూవీ చూడాలని నేను అందరినీ మెసేజ్ ఇస్తున్నా. ఇప్పుడు చెప్పండి, యువకులు చెడిపోవడానికి కారణం అమ్మాయిలు కారణమా, యువకులు కారణమా? బోత్, ఇద్దరు నాకు తెలిసి. ఇప్పుడు అబ్బాయిలు అంటే అబ్బాయిలు మామూలుగా కామన్గా ఇక మనకు దూలు ఎక్కువ ఉంటుంది అబ్బాయిలకు. అమ్మాయిలు కూడా ఈ మధ్యలో అబ్బాయిలుగానే ఎక్కువయ్యారు అమ్మాయిలు కూడా. దయచేసి తల్లిదండ్రులు నాలుగు తందాలి. ఈ ఇన్స్టా అని, ఈ యూట్యూబ్ అని ఇది ఒకటి వచ్చింది ఇక్కడ మధ్యలో. దీనివల్ల ఇక చిన్న పిల్లలు స్నాప్ చాట్ అని ఇక మొత్తం బట్టలని ఇప్పుకొని చూపిస్తున్నా. అది ఆ ఇన్స్టాని బ్యాన్ చేయాలి. మెయిన్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేయాలి. అది క్రోమా లేకపోతే ఇన్స్టాగ్రామా అర్థమవుతుంది. అందులో క్రోమ్లో వచ్చేది మొత్తం ఇన్స్టాగ్రామ్లో వచ్చేది. ఆగుబోయా ఇగో ఈ క్రోమ్లో వచ్చేది మొత్తం ఇన్స్టాగ్రామ్లో వచ్చేది. 1, 2 ఇక మీకు అర్థమైపోవచ్చు, మీరు చాలా పెద్దవాళ్ళు. ఇక పబ్లిక్గా చెప్తే సెన్సార్ ప్రాబ్లం అని చెప్తలేను. సినిమా చూస్తా ఉంటే చెమటలు కారణి. శివాజీ అన్న ఇట్లా తిప్పుతాడు స్టోరీని. శివాజీ అన్న నీకు దండమన్నా. శివాజీ అంత స్టోరీ నువ్వు ఇట్లా తిప్పుకుంటూ వచ్చినావన్నా, అంత స్టోరీ బాగుందన్నా. నువ్వు తీసుకునే సబ్జెక్టు, నీ క్యారెక్టర్ బాగుందన్నా, నాకైతే సూపర్ నచ్చిందన్నా. ప్రియదర్శి శివాజీ అన్న మస్తు చేసినారన్నా. సాయి కుమార్ సార్ అయితే సూపర్ చింపేసిరు సార్. నిజంగా ఫస్ట్ హాఫ్లో ఇలా ఉంటుంది సార్ది. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, ఫ్యామిలీ స్టోరీ, అందరు చూసే సినిమా ఇది. కోర్టు సినిమా. నాని అన్నా సినిమా బాగుందన్నా. మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చినవానా, నా గుండె మీద కొట్టు. నాని అన్న సినిమా ఇట్టు, కోర్టు సినిమా ఇట్టు అన్న. ఇప్పుడు ఫ్యామిలీ స్టోరీ అంటే భార్య భర్త పిల్లలు అందరు ఉంటారు. ఇప్పుడు భార్య భర్తల మధ్య గొడవ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమండి ఏంటి ఇలా తిరుగుతున్న రోడ్డు మీద, నాకు ఫోన్ ఏదో సబ్జెక్ట్ లైను అలా చేయకూడదు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నామంట, నాకు తెలిసిందండి ఏంటండి అని చెప్తుంది. కోపం వస్తుంది. అంటే మన స్టేషన్కి వెళ్తాం, గొడవలు ఉంటాయి, స్టోరీలు ఉంటాయి, అలా ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. అప్పుడు విడాకులు వస్తుంది. అంటే ఇలా వస్తుంది స్టోరీలా. ఫస్ట్ హాఫ్లో అయితే అంటే మేఘాల్లో ఫ్లై ఇలా అవుతుంది. ఫ్లై స్టార్టింగ్ సుయ్ అని పోతుంది కదా. ఫస్ట్ హాఫ్లో సుయ్ అని హెలికాప్టర్ ఇట్లా మూవ్ అవుతున్నట్టు పోతుంది. సెకండ్ హాఫ్కి ఎగిరిపోద్ది గాల్లో. ఇక తెలియదు, ఇక ప్యాకెట్ ఏది కనబడదు, పిట్టలు కూడా కనబడవు మేఘాల్లో. అట్లా ఉంటుంది స్టోరీ. సెకండ్ హాఫ్ లేస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఇలా మెల్లగా పోతుంది. అంటే బాగుంటుంది. అలా బాగుంది సినిమా, బాగుంది. నాని సింగిల్ గా వస్తాడు, తగ్గదు. బాగానే ఉంది బ్రో. ఐ లవ్ యు డార్లింగ్. పుష్ప సినిమా యాక్టింగ్, అల్లు అర్జున్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. కానీ ఆ సినిమా స్టోరీ నాకు నచ్చలే. దాన్ని చూసి ఈ అన్నను చూసి నేర్చుకోవాలి. ఈ అన్న పోయి దొంగతనం చేసుకో. కొట్టుకుంటే ఒక 6-7 నెలల పాటు క్లోజ్ చేశారు. ఇప్పుడు మీరు గెలికి లోపలికి నేను ఒకటే అవునన్న ఫ్యాన్ గా చెప్తున్నా, అల్లు అర్జున్ అంటే నాకు కోపమే. అల్లు అర్జున్ మగవాడు ఒప్పుకోవాలా. ప్రభాస్ ఫ్యాన్స్ అయినా, మెగా ఫ్యాన్స్ అయినా అందరూ ట్రోల్ చేసినా రికార్డు కొట్టి చూపించాడు, సరేనా? కానీ పుష్ప సినిమా బాగాలేదు అనకండి. పాన్ ప్రాక్ సినిమాలు ఓకే, కానీ సినిమాలు అలాంటివి ఆడతాయి. కేజీఎఫ్ కానీ, ఒకటి RRR కానీ, కేజీఎఫ్ కానీ రికార్డు కొట్టిన ఏ సినిమాలైనా కూడా జనాలకు పనికిరావు. అర్థమైందా? అంత మాత్రం సినిమా బాగాలేదని అనకండి. ఇప్పుడు అలాంటి సినిమాలే కావాలి. మీకు దమ్ముంటే అక్కడ షారూక్ ఖాను, సల్మాన్ ఖాను, అల్లు అర్జున్ అన్న రికార్డు కొట్టాడు. ఆయన సినిమా బాగాలేదు అంటారా? ఎందుకన్నా ఎమోషనల్ అయ్యారు మీరు? ఎమోషనల్ కాదు బ్రో, పుష్ప సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది?
కోటి సినిమా బాగున్నప్పుడు కోటి సినిమా గురించి మాట్లాడాలా. ఇంకా ఏది వచ్చినా సరే పుష్ప రికార్డు బ్రేక్ అయిందా, ప్రభాస్ సినిమా వచ్చినా సరే, పవన్ కళ్యాణ్ రేపు హరిహర విరమలు వచ్చిందనుకో పుష్ప సినిమా కన్నా బాగుందా? అసలు ఎందుకు అల్లు అర్జున్ గెలుపుతున్నారు?